ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్దనమాట. ఎంతమంది చూస్తే అంతమందికి యూజ్ అవుతుంది. అంత మంచి సబ్జెక్టు. ప్రతి ఒక్కరం 10థ్ నుండి మనం చనిపోయే వరకు ఈ ఒత్తిడనేది, ప్రెషర్ అనేది మనిషి మీద పడుతూ ఉంది. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఈ ఒత్తిడనేది తగ్గిపోతుంది. ఈ ప్రెషర్ వల్ల లేనిపోని ఘోరాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రెషర్ వల్లే బీపీ, షుగరు, లేనిపోని రోగాలకి ఇబ్బంది పడుతున్నారు. సో, ఈ ప్రెషర్ అనే వర్డ్ కనిపించదు కానీ ప్రతి మనిషికి ఉంటుందన్నమాట. ఒకరికి జాబ్‌లో టెన్షను, ఒకరికి మనీతో టెన్షను, ఒకరికి చదువుతో టెన్షను, ఒకరికి జాబ్ రాలేదని టెన్షన్. ఇవన్నీ కూడా ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతామంటే టైమింగ్ దగ్గర. ఈ టైమింగ్‌ని మనం ప్రాపర్‌గా ప్లాన్ చేయకపోతే ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. మనం చేయవలసిన టైంలో మనం ప్రాపర్ ప్లాన్ చేయకపోతే ఏదైతే కిల్ అయిపోతుందో ఆ టైం అనేది తక్కువ అయిపోతుందన్నమాట. ఇప్పుడు చదువుకున్న విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్న టైంలో చదువుకోకపోతే ఫైనల్ జాబ్ కొట్టేసరికి ఈయన డెవలప్ అవ్వడం అనమాట. ఏది చదవాలో అది చదవలేడు. అప్పుడు తెలుస్తుందనమాట ఇది చదవాలని. అప్పుడు టైం తక్కువ ఉంటుంది. ఈయనకి ప్రెషర్ పెరుగుద్దనమాట. ఒక యంగ్‌స్టార్ కరెక్ట్ జాబు రాకపోతే ఆయనకి మ్యారేజ్ అనే ఒక దానివల్ల ఆయన ప్రెషర్. అంటే జాబ్ లేదు, మ్యారేజ్ ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్‌తో ప్రెషర్ పడతారు. ఇలా ప్రతి ప్రెషర్‌కి కూడా ఒక సొల్యూషన్ ఉంది మళ్ళీ. దాన్నే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఎక్కువ మంది అప్పుతో ప్రెషర్ ఎక్కువ పడుతున్నారు. ఫుల్ ఎక్కువ అప్పులు అయిపోతే ప్రెషర్ ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకునే రోజులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రెషర్ అనేది దాన్ని హోల్డ్ చేయగలగాలి. ప్రెషర్‌ని హోల్డ్ చేస్తే మనకి మంచి లైఫ్ వస్తుంది. దానికి ఒక మంచి కథ కూడా నేను ఇప్పుడు చెప్తానన్నమాట. ఇది రియల్ స్టోరీనే, కల్పితం కూడా కాదు. మనకు కావాల్సింది మనం నేర్చుకో. నా చిన్నప్పుడే జరిగింది. ఒక వ్యక్తి చాలా డబ్బులున్నాయి, మంచిగా ఒక మంచి ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, చెరుకుల ఇండస్ట్రీ. అప్పుడు పూర్వం చెరుకు ఆడేవారు, క్రషర్ అంటారన్నమాట. అది క్రషర్లు ఉండేవి. అలాగే కోల్ ఫామ్ పెట్టారు. అయితే ఇలా మంచి హుందాగా మంచిగా నడుస్తుంది. దాంతో బెల్లం వ్యాపారం అప్పుడు చాలా నా చిన్నప్పుడు చాలా బాగుండేది అనమాట బెల్లం వ్యాపారం. సో అయితే మనిషి లైఫ్ ఈ ప్రెషర్ని తట్టుకొని ఉంటే ఎప్పుడైనా మారచ్చు అన్నదానికి ఇది ఉదాహరణ అనమాట, ఎగ్జాంపుల్. అయితే ఇంత హుందాగా నడుస్తున్న జీవితంలో ఒకనొక రోజు ఏం జరిగిందంటే చాలామంది ఈయన హుందాగా ఉండడంతో అప్పులు ఎక్కువ ఇవ్వడం, ఫుల్గా అప్పులు ఇచ్చేవారు అన్నమాట. ఎందుకంటే ఆయన బెల్లం వ్యాపారి కాబట్టి మనకి డబ్బులు వేగంగానే ఇచ్చేస్తాడు, మనకి ఇబ్బంది లేదు అని చెప్పి ఊర్లో సగం మంది పైనే అప్పులు ఇచ్చి ఆయన్నే రన్ చేసేవారు అన్నమాట ఇండస్ట్రీని. దాంతో ఆయన హ్యాపీగా మన దగ్గర డబ్బు ఉందనే ఫీలింగ్లో ఉండేవాడు. నేచర్ ఎప్పుడు ఎవరికి ఏ రకంగా హాని చేస్తుంది అనేది ఎవరు చెప్పలేము. ఒకనొక నైట్ ఏం జరిగిందంటే అప్పుడు క్రషర్ల దగ్గర పాకలతో ఉండే, ఇప్పుడంటే రేకులు వచ్చాయి కానీ అప్పుడు వరితోనే మొత్తం షెడ్లని వేసేవారు అన్నమాట. సో చెరుకు పిప్పు లాస్ట్లో ఉంటుంది కదా, బెల్లం తాయి కింద, ఆ చెరుకు పిప్పు నుండి ఎగిరి ఆ పాక అనేది ముట్టుకుందనమాట. మొత్తం ఒక నైట్లోనే స్మాష్ అయిపోయింది. బెల్లం కరిగిపోయింది వేడికి, కోళ్ళు ఎక్కడెక్కడ కాలిపోయినాయి, మొత్తం షెడ్లు కాలిపోయినాయి, మొత్తం క్లోజ్ అనమాట ఆయన లైఫ్ ఒక నైట్లో. ఒదిగి ఉంటే అంత పైకి వెళ్తారు. ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగాయంటే మటాష్ అయిపోతారు అన్నమాట. చాలామంది డబ్బు ఉందని గర్వం పడొద్దు. ఏ నైట్ ఎప్పుడు నేచరు మనకి లొంగి పెడుతుందో తెలియదు అనమాట. కాబట్టి ఇలా జరుగుతున్న వ్యవహారంలో మొత్తం మటాష్ అయిపోవడంతో ఆయన 2 చేతులు పైకి ఎత్తారన్నమాట. ఏం చేస్తారు, మొత్తం అప్పుల వాళ్ళంతా ఓ 2 నెలల తర్వాత ఆయన మీద పడ్డారు.
నా డబ్బులు ఇచ్చి ఇంట్రెస్ట్లే కడతాడా, ఈ నష్టాన్నే భరిస్తాడా? ఇప్పుడంతే ప్రతి కంపెనీకి ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఆ టైంలో ఇన్సూరెన్స్ అనే పదమే తెలియదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఓ 2 నెలలు 3 నెలలు ఈ ఒత్తిడి ప్రెజర్ని జనాలందరూ పడిపోవడం వల్ల విలేజ్ల్లో మందిరాలు ఉంటాయి. ఆ మందిరం మీదకి పిలిచి పరువు తీసేవారన్నమాట. సో అలాంటి పరిస్థితిలో ఆయన ఒక 6 నెలల తర్వాత ఒక నైటు ఎక్కడికి పారిపోయాడు అన్నట్టు. ఇంటి వాళ్ళు ఏం చెప్పారంటే రైల్వే ట్రాక్ కింద పడిపోయి ట్రైన్ కింద పడిపోయాడు, చచ్చిపోయాడని అది పుకారుగా బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయనకైతే ఏదైతే భూమి ఉందో ఆ భూమి నలుగురిలో పెట్టి పావలా సర్దుకున్నారు అన్నట్టు. సో ఆ రకంగా అక్కడికి ఆ లైఫ్ అయిపోయింది అనుకున్నారు. ఊర్లో ఆయనకి ఒక భార్య, 3 పిల్లలు అన్నమాట. అయితే ఆ భార్య అలాగా ఆ పిల్లల్ని పోషించడంతో ఒకానొక రోజు వాళ్ళ పెద్ద పాప వెళ్ళిపోయిందనమాట సడన్గా. అప్పుడు ఏమన్నారంటే ఆ పెద్ద పాప ఎవరితో లేచిపోయింది. ఒకసారి నెగిటివ్ ఆ ఫ్యామిలీ మీద వచ్చిందంటే అది ఏం జరిగింది అనేది జనాలకు అనవసరం, నెగిటివ్ థాట్తోనే ఆలోచిస్తారు. కాబట్టి ఆ పెద్ద పాప వెళ్ళిపోవడంతో ఎవరితో లేచిపోయింది అని చెప్పేసి అనుకున్న తర్వాత కొన్నాళ్ళు ఒక 2-3 నెలల తర్వాత ఆ భార్య 2 పిల్లలు కూడా మాయమైపోయారు. ఆ ఇల్లు అనేది పూర్తిగా ఆ ఊర్లో లేకుండా అయిపోయింది అనమాట, పడిపోయింది అనమాట. మట్టి ఇల్లు కదా, పడిపోయింది. సో పూర్తిగా ఫ్యామిలీయే మటుమాయం అయిపోయింది అన్నమాట. సో ఇది ఇక్కడికి ఒక అంటే ఒక లైఫ్ అనేది అక్కడికి క్లోజ్ అయిపోయింది అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన ఏం చేశాడంటే మనకు తెలియని విషయం ఏంటంటే సడన్గా ఆ పెద్ద పాప అన్నాను చూడండి, లేచిపోయింది అన్నాను చూడండి, ఆ పాప 2 కార్లు వేసుకొని మన ఊరు రావడం జరిగింది. ఎవరి పాప అని అందరూ కూడా చర్చింగ్ చేస్తే పలానా వాళ్ళ అమ్మాయి ఆ రోజు అట్లా చనిపోయాడు కదా ట్రాక్ కింద పడిపోయి, వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి ఆ తర్వాత రాను వాళ్ళ నాన్నగారి గురించి జనాలకి ఎక్కడున్నారు, బతికున్నారా, చనిపోయారా అని చెప్పేసి అమ్మాయిని అడిగితే బాగానే ఉన్నారు మా డాడీ అంటే, అయితే ఏముందో అప్పుడేదో ఎప్పుడేదో జరిగింది కదా, అందరం మర్చిపోయినాం, ₹1 సర్దుకున్నాం, వెల్కమ్ అని చెప్పేసి ఊరు మళ్ళీ వెల్కమ్ చేసింది ఆయన్ని. అప్పుడు ఆయన ఊరు రావడం జరిగిందనమాట. మరొక 2 కార్లు వేసుకుని వచ్చారు ఆయన. చూస్తే ఊళ్ళంతా బంగారం, భార్యకి, తనకి, పిల్లలకి అందరికీ బంగారు ఆభరణాలతో. సో ఏటబ్బా ఇంత దీనికి మారిపోయి ఆవేళ రూపాయి కూడా అప్పు తీర్చలేని మనిషి ఈవేళ కోట్ల రూపాయలు సంపాదించాడు ఎట్లా, హౌ అని ఆయన స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఆ రోజు పారిపోయిన వ్యక్తి హైదరాబాద్ పారిపోయి మార్బుల్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ నేర్చుకొని మార్బుల్ ఇండస్ట్రీ పెట్టడం వల్ల మార్బుల్ ఇండస్ట్రీలో ఆయనకి కోట్ల రూపాయలు వచ్చాక అక్కడ 3 ఫ్లాట్లు, అనుకున్నట్టు భూమి, ఇక్కడక్కడ వచ్చి కొన్ని ఎకరాల భూములు కొనేసి లైఫ్ అనేది ఓపిక్గా ఉంటే ఎప్పుడు చేంజ్ అవుద్దో అనే దానికి ఇది ఉదాహరణ అనమాట. ఆయన మళ్ళీ రిటర్న్ చాలామందికి ఎవరైతే బ్యాలెన్స్ ఉండిపోయా బ్యాలెన్స్లో అప్పులు తీర్చేసాడు వచ్చి మళ్ళీ గర్వంగా ఈ రోజుకి కూడా ఆయన్ని సూపర్గా చూసుకుంటారు అనమాట. అంటే ఒకసారి మనిషి ఫెయిల్ అయినంత మాత్రాన ఆయనకి లైఫ్ లేదు అనుకోవద్దు. ఈ ప్రెజర్ని ఎవరైతే ఒత్తిడిని ఆయన ఆ రోజు ఉండి రైల్వే ట్రాక్లో నిజంగా చనిపోతే ఆయనకి లైఫ్ ఉండేదా? ఆయన ఊరొచ్చి 2 ఆడపిల్లలు, 3 కదా, 2 ఆడపిల్లలకి మళ్ళీ ఊర్లోనే రంగరంగ వైభవంగా ఇంజనీర్లకి ఇచ్చి పెళ్లి చేశాడు అన్నమాట. సో ప్రతి మనిషికి కూడా ఒక డౌన్ఫాల్ లైఫ్ అనేది వచ్చినప్పుడే ఆ మనిషికి ఎంత విల్ పవర్ ఉందనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి నీకు విల్ పవర్ ఉందా? నువ్వు పుట్టడానికే ఎంతో కష్టపడి ఎన్నో ఆపదలు దాటి బయటకు వచ్చావు. ప్రతి దగ్గర నువ్వు విజయాన్ని సాధిస్తున్నావు. నేచర్ గొప్పతనం ఏంటో తెలుసా? ఒకసారి 10th ఫెయిల్ అయితే ఆడు పనికిరాని కాదు,
నువ్వు పాస్ అయ్యే వరకు అది ఈ నేచర్ ఎంకరేజ్ చేస్తుంది. పాస్ అయినాక ఆ ఘట్టం అయిపోయినట్టే కదా, దానికి ఎందుకు టెన్షన్? ఒక జాబ్కి వెళ్ళి రిజెక్ట్ అయిపోతే లైఫ్లో మళ్ళీ జాబ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదా? ఉంది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు లైఫ్ ఫెయిల్ అవుతున్నారు? ఇంకో జాబ్, అది కాకపోతే ఇంకో జాబ్. మనకు వచ్చిన లైఫే మళ్ళీ వస్తుందా రాదో తెలియదు. ఒక ప్రెజర్, ఎవరో ఇబ్బంది పెట్టారని మనం చనిపోవడం ఏంటి? చెప్పు, నీట్గా చెప్పు, నా వల్ల కాదు, నాన్ని తీర్చలేను ఈరోజు అప్పు, నాకు టైం ఇస్తే నేను చేయగలుగుతాను, లా ప్రకారం వెళ్ళా కానీ మాకేం ఇబ్బంది లేదు. అంతేగాని ఆ అప్పుని మాత్రం ఎగ్గొట్టొద్దు. ఎందుకంటే అవతల వాడిది కూడా రూపాయే, విలువైందే, ఆయన కూడా ఎంతో శ్రమిస్తేనే వచ్చింది. ప్రతి దానిలో కూడా ప్రెజర్ అనేది ఉంటుంది. చదువులు అవ్వచ్చు, దీంట్లో అవ్వచ్చు. మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇలాంటి లైఫ్ని మళ్ళీ పొందొచ్చు అనే దానికి మీరు ఈ కథని క్లియర్గా వింటే, మరొకసారి అర్థం కాదు మళ్ళీ వినండి. టైము ఏ ఒక్కరి సొంతం కాదు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్ ఇచ్చే వరకు మాత్రం ఓపిక్గా వెయిట్ చేస్తే మాత్రం నీకు ఛాన్స్ వస్తుంది లైఫ్లో. కృంగిపోకు అనేది చెప్పడమే మన యొక్క నీతి అనమాట. థ్యాంక్ యూ.